ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలేం జరుగుతోంది ఇంట్లో? ఏయ్, నిన్ను కిచెన్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? కన్యాకుమారి గారి వంట చేసుకో అన్నారు, అందుకే వచ్చాను. ఏం కన్యాకుమారి, ఇది చెప్పేది నిజమేనా? నువ్వే దీన్ని కిచెన్లోకి వచ్చి వంట చేసుకోమన్నావా? ఇదేందిదే, సింధు నన్ను ఎట్టా ఇరికించేసి ఉండదు. ఇప్పుడు నేను వీళ్ళకేం సమాధానం చెప్పాలా? దావత్తా అడుగుతున్నారు కదా, మాట్లాడమేందమ్మే? ఏంటి సింధు, వంట చేసుకోమని నేను నీకు చెప్పానా? ఎందుకు ఇట్టా మాట్లాడుతూ ఉండవు? అదేంటండి అలా అంటారు? మీరే కదా సింధు నువ్వు వంట చేసుకో, ఏం పర్వాలేదు, నా కూతురు గాని దమయంతి గారు గాని అడిగితే నేనే చేసుకోమన్నానని వాళ్ళతో చెప్తానని మీరు నాకు భరోసా ఇవ్వబట్టే కదా ఇంత ధైర్యంగా కిచెన్లోకి వచ్చి వంట చేశాను. మీరా మాట అనకపోతే నేనెందుకు ఇక్కడికి వస్తాను చెప్పండి? అప్పటికి నేను మీతో అన్నాను కదా, ఎందుకైనా మంచిది ముందే వాళ్ళకి ఒక మాట చెప్పు ఉంచండి, లేదంటే మీ వాళ్ళకి తెలిస్తే తర్వాత గొడవ అవుతుంది అన్నాను. ఈవిడ ముందుగా మీతో చెప్పలేదా? చెప్పలేదు. చెప్పుంటే అప్పుడే చెప్పు తీసుకుని కొట్టుండేదాన్ని. నాకేం తెలుసు, మీకు చెప్పింది అనుకున్నాను. మీరు చూసుకోండి. మీ గొడవల్లోకి నన్ను మాత్రం లాక్కండి. నేను స్కూల్కి వెళ్ళి అనుకి లంచ్ బాక్స్ ఇవ్వాలి, నాకు టైం అయింది. కన్యాకుమారి గారు, మీరు నాకు చేసిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సింధు, నన్ను నిండా ముంచేసి నువ్వు హాయిగా వెళ్ళిపోతా ఉండవా? మళ్ళీ థ్యాంక్స్ ఒకటి నాకు. ఏయ్, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. దానికి సపోర్ట్ చేస్తావా? అది కాదు వదినా, నేను చెప్పేది ఏంటంటే, చాలే ఆపమే. సిగ్గు లేకుండా దానికి సాయం చేసిందే కాకుండా దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకుందామని చూస్తా ఉండవా? అది మనకి శత్రువు అని తెలిసి కూడా నువ్వు ఇంత సాయం చేసావంటే నిన్ను అస్సలు క్షమించకూడదు. వదినా, నా మీద కోపం తెచ్చుకోకండి వదినా. నువ్వు చేసిన పనికి నేను కోపట్టం కాదమే, కొట్టినా తప్పలేదు. అదేందమ్మే, అమ్మను పట్టుకుని అంత మాట అంటా ఉండవు? నిజంగా నువ్వు నాకు అమ్మవయ్యుంటే ఇట్లాంటి పని చేసి నన్ను దావత్తని బాధ పెట్టేదానివే కాదు. అది వండిన గిన్నెలు నువ్వు తోమటం మేము కళ్ళారా చూస్తున్నావమ్మే. ఇంకా ఎందుకమ్మే బుకాయితాండవు? నిజం చెప్పు కన్యాకుమారి, ఆ రోజు సింధు రూమ్లో ఉండగా సంధ్య బయట డోర్ లాక్ చేసింది. అయినా సింధు ఆఫీస్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ డోర్ తీసింది నువ్వే కదూ? ఒక్క తప్పు చేసినందుకు అన్ని తప్పులు నా మీద రుద్దేస్తా ఉండారు. నువ్వు చెప్పింది నిజమే దావత్తా. మా అమ్మే దానికి హెల్ప్ చేసి ఉంటది. అప్పుడు ఆఫీస్ నుంచి సింధు వచ్చాక మనతో అంది గుర్తుందా, ఇక్కడ జరిగేయన్నీ నాకు తెలిసిపోతా ఉంటాయని. మా అమ్మి వాళ్ళే దానికి తెలిసొస్తా ఉండాయి. సంధ్య, సాయంత్రానికల్లా మీ అమ్మ అసలు ఏం జరిగిందో మనకి చెప్పిందా సరే, లేదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మను.
స్టేషన్లో జరిగింది చెప్పినా నన్ను ఇంట్లోంచి ఎల్లగొడతారు. నా పరిస్థితి మరీ దిగజారిపోయి ఉండాది. అమ్మే అది అమ్మే చివరికి కన్న కూతురు కూడా సేదరించుకునే స్థాయికి వచ్చి ఉండదు నా బతుకు. రాలేదేంటి? ఇంకా లంచ్ టైం అవ్వలేదనుకుంటా. అమ్మా అమ్మా నా కోసం లంచ్ తెచ్చావా? ఇదిగో నేనే స్వయంగా వండి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. నేను అడగగానే నా కోసం నువ్వే వండి తీసుకొచ్చావు. అమ్మా నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? బిడ్డలంటే అమ్మకిష్టం ఉండడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఉండదు. అమ్మా ఎవరి కోసం చూస్తున్నావు? అది రిషి శశి కోసమే. వాళ్ళు ఇంకా రాలేదేంటి? రిషి అమ్మా అమ్మ అనే మాట మాత్రం నా దగ్గర అనకు రిషి. నేను మీ అమ్మని కాను. ఆమె మా అమ్మ కాదు కదా. తనే చెప్పింది కదా నేను మీ అమ్మ కాదు అని. రిషి రిషి నీకు శశికి ఇష్టమని పాయసం చేసి తీసుకొచ్చాను. ఇద్దరు తినండి. ఏం అవసరం లేదు. మాకు లంచ్ బాక్స్ ఉంది, మేం తింటాం. లంచ్తో పాటు ఈ పాయసం కూడా తినొచ్చు కదా. మీ ఇద్దరికి చాలా ఇష్టం కదా, అందుకే నేనే చేసి తీసుకొచ్చాను. మాకిష్టమైనవి చేసి పెట్టడానికి మాకు మా అమ్మ ఉంది. రిషి అక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. ఇలా రా. వాళ్ళతో మనకెందుకు? శశి మనమందరం కలిసి వాళ్ళు లంచ్ చేద్దామా? ఏం అవసరం లేదు, నీతో మేము కలిసి తిన్నాం. వీడిగా కూర్చొని తింటాం. పద రిషి వెళ్దాం. ప్లీజ్ అమ్మే, అట్ట కోపంగా చూడు మాకు.
నేను భరించలేకపోతా ఉన్నానమ్మే. నువ్వు చేసిన పడికి నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. అసలు నిన్ను కోపంగా ఉండదు నాకు, కొన్ని చేయలేకపోతా ఉంటాను. నువ్వు నాకు అమ్మ అయిపోయావు కాబట్టి బతికిపోయి ఉంటావు. అసలు ఎందుకమ్మే సింధుకి హెల్ప్ చేసి ఉండవో? దావత్తకి సింధుకి పడదని నీకు ముందే తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు ఈ పని చేసావంటే అసలు నిన్ను ఏమనుకోవాలా? ఎందుకిట్ట తయారవుతా ఉండవమ్మే? అసలు ఏం ఆశించి ఆ సింధుకి సపోర్ట్ చేస్తా ఉండవో? నీకేం కావాలా చెప్పమ్మే. నీకు సింధుకి మధ్య అసలు ఏం జరుగుండది? మాట్లాడమే. చెప్పవా? చెప్పకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. అమ్మే, ఆఖరిసారి అడుగుతా ఉంటాను, మర్యాదగా చెప్తావా చెప్పవా? నీకు దండం పెడతాను, చెప్పమ్మే. నువ్వు చేసిన పని వల్ల నీతో పాటు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందంటమ్మే. ఇప్పుడిప్పుడే యశబ్బి నాకు దగ్గర అవుతా ఉన్నాడు. నాతో కొంచెం కొంచెంగా బాగుంటా ఉన్నాడు. నువ్వు దాన్ని కూడా చెడగొట్టకమే. యశబ్బికి దూరం అయ్యి నేను బతకలేను. ఇప్పుడు నువ్వు నోరిప్పకపోతే నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. ఆగమ్మే, తొందరపడ మాకు. ఏం జరుగుండదో మొత్తం చెప్పేస్తాను. చెప్పమ్మే. ఎందుకు ఏడుస్తా ఉండవా? మనం రిషిని శశిని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ఇష్యూ పోలీసులకి తెలిసిపోయి ఉండదమ్మే. ఏంది? నిజమా? ఎట్టా తెలుసుండది? ఆ కిడ్నాపర్ యాదవ పోలీసులకి దొరికి సచ్చి నిజం చెప్పేసి ఉండాడు. పోలీస్ ఆఫీసర్ ఒక రోజు నాకు ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మని ఉండాడు. నేను వెళ్ళానమ్మే. నువ్వే కిడ్నాప్ చేయించుండావని నాకు తెలిసింది. నిజం చెప్పమని పోలీస్ స్టేషన్ కి పిలిపించి సాహసంతో కొడుతున్నారమ్మే. అయినా పోలీసులు నిన్ను విచారించడానికి నువ్వు సింధుకి సాయం చేయడానికి ఏంటమ్మి సంబంధం? అమ్మే, అక్కడే ఉండదమ్మే అసలు టెస్టు. నన్ను పోలీసులు లాకప్ లేసి కొట్టడం, విచారించడం, ఆ సింధు మొత్తం వీడియో తీసి ఉండదు. అది ఇంట్లో అందరికి చెప్తానని బెదిరిస్తూ నా చేత పనులు చేయించుకుంటా ఉండదు. అమ్మా, ఏంటను? ఎందుకు బాధపడుతున్నావు? నేనేం బాధపడ్డం లేదమ్మా. రిషి శశి కోసం కష్టపడి పాయసం చేసి తీసుకొచ్చావు. అది వాళ్ళు తిననన్నారని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా.
నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. బాధలు నా దగ్గర బంధువులైపోయాయి. రిషి శశి పాయసం తింటే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. వాళ్ళు తినరాను. వాళ్ళు తింటే నువ్వు హ్యాపీయా? అమ్మ చేతి పాయసం పిల్లలు తింటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పు? రిషి శశి పాయసం తినేలా నేను చేస్తాను కదమ్మా. వద్దను. అసలే శశికి నువ్వంటే కోపం, నీ మీద అరుస్తుంది. నా కోసం నువ్వు మాటలు పడద్దు. శశి నా మీద కోపడకుండా నేను చూస్తాను కదమ్మా. ఎలాను? నువ్వే చూస్తావుగా. దేవుడా, పిల్లల మధ్య మళ్ళీ ఏ గొడవ జరగకుండా చూడు. శశి, ఏంటి ఇలా వచ్చావు? మొన్న మన ఇద్దరికి గొడవ జరిగింది కదా. జరిగితే నేను నిన్ను తోసేశాను కదా. అవును, నువ్వంటే నాకు కోపం. అందుకే నీకు సారీ చెప్పాలని వచ్చా. సారీ సారీ శశి. నేను ఈ విషయంలో తప్పుగా బిహేవ్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. నీకు సారీ చెప్పిందిగా శశి, క్షమించొచ్చు కదా. సరే, నేను నిన్ను క్షమించేశాను. ఇంకెప్పుడు అలా మా అమ్మని తక్కువ చేసి మాట్లాడకు. అలాగే, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి ముగ్గురం కలిసి స్వీట్ తిందామా? పాయసం చాలా బాగుంటుంది. ప్లీజ్ శశి, మీ అమ్మ చేసిన ఫుడ్ నాకు పెట్టండి, నేను తింటాను. మా అమ్మ చేసిన పాయసం మీరు తినండి, ఓకేనా? సరే అను.
అను నువ్వు తిను. ఈ కన్యాకుమారి టాస్క్ తొందరగా కంప్లీట్ చేయాలి. సింధుకి కాల్ చేసి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్. నాకే టైంలో ట్రాన్స్ఫర్ వస్తుందో తెలీదు. నేను వెళ్ళిపోతే సింధుకి ప్రాబ్లం అవుతుంది. ఈ కేసులో తనకి హెల్ప్ చేసే వాళ్ళే ఉండరు. సింధు ఫోన్ కలవడం లేదేంటి? ఈ టైంలో ఆఫీసులోనే కదా ఉండేది. అక్కడ సిగ్నల్ లేకపోవడం ఏంటి? ఆఫీస్ ల్యాండ్లైన్కి ట్రై చేద్దాం. హలో, ఎవరు? నేను సింధు ఫ్రెండ్ గౌతమ్ని. ఆఫీస్లో మేడం ఉన్నారా? లేరు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? సింధు మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. అలాగా. మేడం వస్తే నేను కాల్ చేశానని చెప్పండి. అలాగే సార్. ఈ ఫైల్ నువ్వు ఫాలో చేయి. సింధు కోసం ఎవరు ఇప్పుడు ఫోన్ చేసింది? మేడం ఫ్రెండ్ అంటే సార్. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. సింధు ఫ్రెండా? ఎవరు? ఆ లాయర్ సిద్ధార్థ్ గారు కాదు కదా? ఇంకా వాడు సింధుతో టచ్లోనే ఉన్నాడా ఏంటి? సింధు ఆఫీస్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తున్నారంటే సింధు వచ్చిందన్నమాట. హలో సింధు, నేను గౌతమ్. హలో సింధు, మాట్లాడవేంటి? గౌతమ్ సింధు కోసం ఎందుకు కాల్ చేశాడు? సంధ్య, సింధుకు మీ అమ్మకి మధ్య ఏం జరిగిందో నిన్ను అడిగి తెలుసుకోమన్నాను కదా, అడిగావా? ఎంత అడిగినా ఏం లేదని చెప్తా ఉండదు. మర్యాదగా నిజం చెప్పు. దానికి నీకు మధ్య ఏం జరిగింది?